ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు, యోగం, నక్షత్రం, స్థానబలం, యోగ బలం, నక్షత్ర బలం ఎలా ఉందో అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ నక్షత్ర బలం చూసుకుంటే ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతాభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా ఈ నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానం 1. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి గత 7 సంవత్సరాల నుంచి ఏలునాటి శని వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ఏలునాటి శని వలన చాలా వరకు వీళ్ళు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో చాలా విధానాలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వీళ్ళకి ఒక పెద్ద లక్కు లాంటిది, అదృష్ట యోగం అనేది రాబోతుంది. అంటే భగవంతుడు అనేది మనకి ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా. ఆ విధంగా వీళ్ళకి చేసే ఉద్యోగాల విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతి పెద్ద లక్కు లాంటిది వీళ్ళకి రాబోతుంది. ఈ నెల సెప్టెంబర్ నెలలో 15వ తారీఖు నుంచి వీళ్ళకి కొన్ని దశ తిరిగే మార్గాలు కొన్ని అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి. ఈ దశ తిరిగే యోగం అనేది ఉంది, అతి దగ్గరలో ఉంది. కాబట్టి వీళ్ళ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది. ఆ శని ప్రభావం వలన వీళ్ళు ఎంతో చేయాలని అనుకుంటారు. వీళ్ళ మనసులో ఏదేదో చేయాలని ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో విధానాలు వీళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళకున్న ఆశలు, వీళ్ళకున్న విధానాలు మధ్యలో ఏమవుతున్నాయంటే కొన్ని గ్రహాల వలన వీళ్ళని పట్టుకొని ఆ గ్రహ ప్రభావం వలన వీళ్ళని సతమతం చేసేస్తుంటాయి. సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ వీళ్ళు భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. దేవుళ్ళు పూజలు చేస్తుంటారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకా ఆ దేవుళ్ళు పూజలు చేసినా కూడా వీళ్ళకి ఫలించుకోకుండా అయిపోతుంటుంది. ఫలించుకోకుండా మరి ఇప్పుడు మనం ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మనకు ఒక బాధ వచ్చిందిరా అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం. ఏదైనా కష్టాలు, ఏదన్నా బాధలు ఏదన్నా ఉన్నాయరా అనుకుంటే మనం చేయాల్సింది ఏం చేస్తాము? తల్లిదండ్రుల తర్వాత మనం దేవుళ్ళకి చెప్పుకుంటాం, దేవుడు గుళ్ళకి వెళ్తుంటాము, హోమాలు చేస్తుంటాము. మరి అది కూడా కాకోకుండా మరి దేవుళ్ళతో కూడా చెప్పినా కూడా ఆ పనులు కూడా మరి కాకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి కొన్ని. మరి దేవుళ్ళతో చెప్పినా కూడా కానీ పనులు మరి ఎలా అవుతాయనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. చాలామందికి చాలా సందేహాలతో మాకు ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం, మానవ అనుగ్రహం ఉండాలి. ఈ 2 అనుగ్రహాలు లేని వెడల వీళ్ళ మీద ఏదో శని ప్రభావం అనేది వీళ్ళు కూడుకొని ముందుకు పోనీకోకుండా వీళ్ళని చాలా వరకు సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకోకుండా కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఈ గ్రహ ప్రవర్తనలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే అవి పోయేట్టుగా దానికి ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. అది మీరు తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి. అది మీకు ఏమి తెలియకోకుండా మీరు వ్యాపారమో బిజినెస్సో ఏదో ఒకటి పెట్టారనుకోండి, ఇక ఆ పని అదో గతి, ఆ బిజినెస్ నడవడం. అది ఫస్ట్లో కొన్ని రోజులు నడుస్తుంది,
ఒక నెల 2 నెలల పాటు నడిచితే బాగానే, తర్వాత 3వ నెల నుంచి గోయిందా ఇక బిజినెస్ పడిపోతుంది. అప్పుడు మీరు ఏమిటంటే మేము క్వాలిటీ అయిన రైస్ తెచ్చాము, క్వాలిటీ అయిన వస్తువులు తెచ్చాము, క్వాలిటీ అయిన వస్తువులు అమ్ముతున్నాము, మరి క్వాలిటీ అయిన వస్తువులకి మీ అమ్మేటిది ఎందుకు బ్రేక్ అయిపోయిందా అని అది తెలుసుకోవాలి. అది తెలియకోకుండా చాలామంది నువ్వు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా మన దగ్గర మంచి క్వాలిటీ లేకపోయినా కూడా కొంతమంది జనాలు వస్తుంటారు. ఎందువల్లని? వాళ్ళ అదృష్ట బలం అది. ఆ అదృష్ట బలం తగ్గినప్పుడే మనకి కొన్ని బలాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఆ కొన్ని బలాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనం అదృష్ట బలాన్ని గురించి మనం ఎదురు చూడాలి. ఆ అదృష్ట బలం ఏ టైంలో, ఏ నిమిషంలో, ఏ గడియలో, మీ పేరు బలంలో, ఈ కుంభరాశి బలంలో ఎప్పుడు వరకు ఎలా ఉంటుందో అనేది మనం తెలుసుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉండవు. వీళ్ళకి తిన్నామా, పండామా, తెల్లారిందని ఎట్టుకుంటారు. అంటే ఉన్నదాన్నే తృప్తి పొందుతారు. లేని దాని గురించి ఎక్కువ ఆశలు, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ కష్టము, ఎక్కువ దాని గురించి ఎక్కువగా ఆలోచన ఏమిటంటే మూగారు అంటే కొంతమంది కొన్ని పనులు కావాలంటే కొన్ని పనులు తొందరగా చేయాలి. వీళ్ళు అలా చేయరు, నిదానంగా చేస్తుంటారు. ఆ నిదానంగా చేసిన దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే లక్కు బ్రేక్ అయిపోతుంటుంది. వీళ్ళకి వచ్చే టయాలు వెనక్కిపోతుంటాయి. వీళ్ళకి వచ్చే మంచి కార్యక్రమాలు కొంత బ్రేక్ అయిపోతుంటాయి. ఆ విధంగా రకరకాలుగా అనేకమైన విధానాలతో అనేకమైన బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏ బాధలు పడ్డా, ఏ కార్యక్రమాలు చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే మెయిన్గా మీరు పూజించాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ వెంకటేశ్వర నామాలని చదవాలి. చదివిన దాని వలన ఆ వెంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన ఆ ఆపద్బాంధవుడు, ఆ ఆపత్మొక్కుల వాడు, అనాథ రక్షక, ఆపద్బాంధవ ఆ శ్రీ వెంకటేశ్వర ఆ స్వామిని మీరు తప్పకుండా పూజించిన వెడల మీకు ఉండ కష్టములు, మీకు ఉండ బాధలు, మీ మీద ఉండాల్సిన దరిద్రాలు, దోషాలు శాంతమరి అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చూసి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఫోన్ ద్వారాగైనా కానీ లేదు మనకి దగ్గరలో ఉంటే మీరు ఫోన్ చేసి మీరు రావాలి. రాని వెడల మీరు దూరంలో ఉన్న వెడల మీరు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.